तमेव प्रत्यक्षं ब्रह्मासि तमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि। श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम जय राम जय जय राम श्रीराम जय राम నేను రమ్మన్నా ఇక్కడ రాయి అందరు ఉన్నారు మన స్వామి దైవ కార్యక్రమం మన చిన్నప్పుడు రామ మందిరాలు అనుకుంటా ఉండేది అప్పుడు रामस्वामिनः प्रीति भगवतीरं देवदाः प्रदायेरं देवदाने सीतारामचंद्र स्वामिनः पादारविन्दौ सुवर्णे द्वितीय मंत्र पुष्प अक्षराणि समर्पयामि आत्मप्रतिनमस्कारं समर्पयामि श्रीरं देवदान वा भगवतीरं देवदान अम्मवु नीवे नी शरणमुले नम्मिति नम् शिवकामिनी नी दयवु पतेर सद्वद प्रदाभ्यानवासा भवेदो नमो नक्षत्रेदा
గుడి రెండు వచ్చాయి నరేంద్ర మోడీ అయోధ్యలోనిటువంటి శ్రీరామ మందిర స్థాపన కోసము గత 500 సంవత్సరాల క్రితం నుండి కూడా అహర్నిశము హిందువులు చాలా బాధపడ్డారు. కానీ ఇప్పుడు ఆ యొక్క అవకాశాన్ని మాకు కనులారా చూచేందుకు డైరెక్ట్ గా రిలే ద్వారా హైదరాబాద్ గుడి రెండు వచ్చాయి నరేంద్ర మోడీ అయోధ్యలోనిటువంటి శ్రీరామ మందిర స్థాపన కోసము గత 500 సంవత్సరాల క్రితం నుండి కూడా అహర్నిశము హిందువులు చాలా బాధపడ్డారు. కానీ ఇప్పుడు ఆ యొక్క అవకాశాన్ని మాకు కనులారా చూచేందుకు డైరెక్ట్ గా రిలే ద్వారా హైదరాబాద్ అయోధ్య నుంచి ఇవ్వదలిచినారు. తర్వాత మేము ఆ అయోధ్య నుంచి రిలే చేసి ఆ యొక్క బాలరాముని దర్శించి ఆనందించాము. దానిలో భాగంగా వెంకటగిరి మండలం బంగారుపేట గ్రామం నందు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారు. దానిలో మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నాము. ఆ పైగా ఇక్కడ అన్న ప్రసాదం కూడా శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి నమః. ఓం శక్తి పరాశక్తి విష్ణుదుర్గ శక్తి నమః. శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి పీఠము బీసీ కాలనీ బంగారుపేట వెంకటగిరి నందు వెలిసి ఉన్న శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి పీఠం నందు ఈరోజు శ్రీ సీతారామస్వామి వారి అయోధ్యలో ప్రతిష్టాపన సందర్భంగా నిర్విఘ్నంగా కార్యక్రమం జరిగేదానికి అక్కడ వెళ్ళిన వారికి ప్రతి ఒక్కరికి కూడా లోకరక్షణార్థమై అక్కడ కార్యక్రమం కూడా సంపూర్ణంగా జరిగేదానికోసంగా ప్రపంచమంతా కూడా ఈరోజు రామ సంకీర్తన రామ మూల మంత్రం జరుగుతుంది. ఎందుకంటే రాముని ప్రతిష్ట విశేషమైంది. రాముని మంత్రము లేని రోజు భూమి లేదని శాస్త్రోక్తి. అందుబట్టి సీతారామచంద్ర స్వామి వారి స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ సస్యశ్యామలమై పాడి పంటలతో కొనసాగుతుంది. అటువంటి సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నది. జరిగింది కూడా ఈ టైంకి అయిపోయింది రామచంద్రుని ప్రతిష్టాపన. అటువంటి నిర్విఘ్నంగా జరిగేదానికి మనం హవనములో మూల మంత్ర హోమం చేశాం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూల మంత్రం. అటువంటి విశేషముగా ఇక్కడ హోమ కార్యక్రమం జరగబడినది. తదుపరి ఈ రామచంద్రుని ప్రతిష్టాపన మనం చూసామంటే అదృష్టవంతులమే. ఎందుకంటే ఈ కాలంలో ఈ సంవత్సరంలో మనం పుట్టడం అదృష్టం. ఎందుకంటే ఆనాటి కాలంలో మనం రామచంద్రుని చూడలేదు, ఈ రోజు బాలరాముని చూసాం. ఎందుకంటే మన పూర్వం నుంచి రామచంద్రుని అయోధ్యలో రాముని చూడలేకపోయాం. అటువంటి రాముని ఈ రోజు మనం ప్రతిష్టాపన జరిగి మన రాముని మనం చూడగలుగుతున్నాం. అనేక ప్రపంచంలో కూడా అన్నిటికీ కూడా రామచంద్రుని ప్రతిష్టాపన కోసం ఈ రోజు వరకు అందరూ కూడా రామ సంకీర్తన చేస్తున్నారు. రాముల వారి ప్రతిష్టాపన చూడాలి, రామచంద్రుని చూడాలని ఆ కళ నెరవేరింది. అటువంటి రామచంద్రుని కళ్యాణ వైభవము ప్రపంచానికిను దేశానికిను మొత్తానికి ఈ భరత భూమికిను ముఖ్యంగా స్వామి అనుగ్రహం కలిగి పాడి పంటలతో సర్వజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అన్నట్లుగా అందరూ కూడా సస్యశ్యామలముతో ఆ స్వామి వారి అనుగ్రహముతో ఉండాలని కోరుచున్నాం. ఓం శక్తి పరాశక్తి విష్ణుదుర్గా అమ్మవారి అనుగ్రహం అందరికి ఉండాలి. అమ్మవారి ఆశీస్సులతో అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన కొత్తప ఈ అభిజిత్ ముహూర్తాన బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నగరంలో ఈ శుభదినాన్ని ఒక ఉత్సవ వాతావరణంలో వీధి వీధిన ప్రతి గుడిలో ప్రతి వీధి వీధుల వాడవాడల అన్ని గుళ్ళు
నగరం మొత్తం సాయంత్రం దీపాలంకరణతో శోభాయమాన ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వెంగడికి పురవీధుల్లో శోభాయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం రాముడి గురించి 4 మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామో విగ్రహ ధర్మ. ధర్మాన్ని తెలుసుకోవాలంటే మన శాస్త్రాలు గ్రంథాలు చదవాల్సిన అవసరం కూడా లేదు. సాక్షాత్ రాముడి విగ్రహాన్ని నఖశిఖ పర్యంతం మనం పరిశీలిస్తే మనకు ధర్మం ఏంటో తెలిసిపోతుంది. ఒక సోదరుడిగా ఎలా ఉండాలా, తమ్ముళ్ళకి ఒక సోదరుడిగా ఎలా ఉండాలా, ఒక భార్యకి ఒక మంచి భర్తగా ఎలా ఉండాలా, ఒక తల్లికి కొడుకుగా ఎలా ఉండాలా, తండ్రి ఆజ్ఞను పాటించే బాధ్యత గల కొడుకుగా ఎలా ఉండాలా, అంతేకాకుండా రాజ్యాన్ని పరిపాలించే పరిపాలకుడికి ఉండాల్సిన లక్షణాలేంటి, ఇన్ని సుగుణాలు గ్రంథాలు ఏ రామాయణ మహాభారతాలు చదవాల్సిన అవసరం లేదు. అసలు రాముడి నడవడికను మనం చూస్తే తెలిసిపోద్ది. అందుకనే ఒక శ్లోకంలో చెప్పాడు వాల్మీకి, రామో విగ్రహాన్ ధర్మ అని. కాబట్టి ఈ దినం మనందరం హిందూ సమాజం మొత్తం పండుగ చేసుకునే దినం. ఇటువంటి శుభదినాన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.